సో ఏ రూపంలో వచ్చింది అదే కావాలి నాకు ఇప్పుడు. ఏ రూపంలో అనేది ఆమెను వర్ణించడం మీ వల్ల కాదు, నా వల్ల కాదు. కాకపోతే రేపు మంగళవారం అనంగా ఈ రోజు నైట్ అయితే ఇది మొత్తం ఈ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందో రోడ్డుకి పక్కన ఇట్లా అని చెప్తే అప్పుడు నేను సెర్చ్ చేయడం వల్ల ఈ గుడి దొరికింది. అలానే మా ఈసుపూడరు ఎక్కడో ఉంటాము, మియాపూర్ అంటే ఎందుకు వస్తాం, ఇటు రాము కదా. అట్లా ఇది ఏదో ఆర్భాటంగా హంగుగా లేకపోయినా ఈ గుడికి ప్రత్యేకత ఏమంటే లోపల నుంచి శక్తిగా మీరు ఏది కోరుకుంటే దాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ అమ్మవారికి ఉంది. ఇక్కడ ఒకరే కాదు, కాళీమాతనే కాదు, హనుమాన్ పంచముఖ హనుమాన్ నుంచి దుర్గమ్మ ఆది పరాశక్తి ఎక్కడ పోయినా ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే కోరికలతో ఎక్కువ వస్తారు, అట్లా కాకుండా భక్తితో కూడా ఏదైనా చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది అనేది గుడి నా ఒపీనియన్. అర్థమైందా? నాకు ఒక క్వశ్చన్ ఉంది అయితే నీ దగ్గర. ఇంకా ఎన్నైనా అడుగు. నిమ్మకాయ ఇస్తే ఎలాంటి రోగమైనా సరే పోతది అని కొంతమంది నమ్మకం. కొంతమంది ఏమంటారంటే అది ఫేక్, వాళ్ళు చెప్పేది అబద్ధం అంటారు. దీనికి నీ సమాధానం ఏంటి? ఇప్పుడు నేను నమ్మి ఒక చోటికి వస్తున్నానంటే నువ్వు ఫేక్ అనుకుంటే రావడమే ఎందుకు, రాకూడదు కదా అలాంటి చోటికి.